హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఏం చేద్దామంటే కుండ చూసారు, ఏదో వండుతాం అంతే కదా. సరే కానీ ఆ వండుదాం, కానీ ఈరోజు ఏంటంటే చాలా చాలా స్పెషల్గా వండుదామండి. రెగ్యులర్గా నేను చూపించే వంటల్లా కాకుండా కుండలో కట్టెల పొయ్యి మీద పక్కా ఊర్లో ఎలా చేస్తారో అలా చేద్దాం. అంటే మనం కుక్కర్లో ఉడకబెట్టడానికి అలవాటు పడిపోయాము, ఇంకేదో చేయడానికి అలవాటు పడిపోయాము పప్పు, లేదంటే చాలాసేపు పడుతుందనే భ్రమలో కూడా ఉండిపోతాము. సరే, ఆ పప్పుని ఏం చేద్దామంటే నానమ్మ వాళ్ళు ఎలా వండేవాళ్ళో అదే ప్రాసెస్లో ఈరోజు వండుకుందాం మనము. అయితే పప్పు ఊరికే వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. మన దగ్గర స్పెషల్ ఐటమ్ ఉంది, అది తెంపుకొచ్చుకుందాము. అండ్ ఇదిగోండి చింతకాయ. సో చింతకాయ కాంబినేషన్తో ఒక ఆకుకూర పప్పు చాలా 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 సూపర్గా ఉంటుంది. అదేంటంటే బచ్చల కూర చింతకాయ పప్పు. సో ఆ బచ్చల కూర చింతకాయ పప్పును ప్రాపర్గా నానమ్మ వాళ్ళు వండినట్టే, ఈవెన్ తాలింపు కూడా అందులోనే కట్టెల పొయ్యిలోనే గంటె కాలవడం అంటుండే నానమ్మ. ఆ గంటె కూడా అట్లనే కాల్చుకుందాం మనము. సో గంటె కాలవడం అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, గంటె కాలవడం అంటే తాలింపు పెట్టడం అనమాట. సో దాన్ని కూడా నానమ్మ ఎలాగ చేసేది అలాగే చేద్దాం ఈరోజు. అంత ప్రాసెస్ అంతా ఏది కూడా ఒక చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా చేద్దాము. సో ఇప్పుడు దీంట్లో ఇది ఇట్లా ఉండేదాన్ని దీన్ని కుండ అన్నారండి, అట్క అంటారు. సో ఈ టైప్ ఆఫ్ ఉంటే దీన్ని అట్క అంటారు. యాక్చువల్లీ ఇంకా ఊర్లలో ఇంత వెడల్పుగా ఉండి గట్టిగా మందంగా ఉండే అనమాట. ఎందుకంటే ఉడికాక దించి దీంట్లో మనం రుబ్బాలి పప్పు. సో ఆ రుబ్బాలంటే పప్పు గుత్తితో రుబ్బాలంటే స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా ఉండేవి. ఈసారి ఊర్లన్నీ తిరిగి వెతికి స్ట్రాంగ్గా ఉండే అట్కలు కుండలు మనం తెచ్చుకుందాము. సో అలా తీసుకుంటున్నప్పుడు మీకు కూడా వీడియో చేసి చూపిస్తాను నేను. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఏం చేద్దామంటే మనకు ఆకు తెంపుకోవడానికి టైం పడుతుంది కదా. ఈలోపు ఏం చేద్దామంటే దీంట్లో మంచిగా పప్పు కడిగి పొయ్యి మీద పెట్టేసి పోదాం మనం. ఆకుకూర పప్పు మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ తీసుకుందాం. అయితే కట్టెల పొయ్యి మీద ఉండేటప్పుడు పొంగుతుంది కాబట్టి దాంట్లో ఏం చేస్తారంటే కొంచెం పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేస్తారు. ఇప్పుడే దీని మీద ముయ్యొద్దు. సో ఇప్పుడు ముయ్యొద్దు దీని మీద, మళ్ళీ కాసేపు అయ్యాక ముద్దాం. ఇప్పుడు అలా ఉడకనిద్దాం దీన్ని. ఇది మన బచ్చల తీగ. అయితే ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్గా మొలకల్లాగా వస్తుంది, రెండవదేమో తీగ అనమాట. మార్కెట్లో దొరికే జనరల్గా ఇంతింత మొలకలు వస్తుంది అనమాట. అది తీగలాగా కాదు, అది తెచ్చి అమ్ముతారు. ఇందులో రెడ్ది ఉంటుంది, ఇది ఉంటుంది, చాలా చాలా వెరైటీస్. ఇక చూడండి, ఇవి బచ్చలి కూర విత్తనాలు అనమాట. ఇవి ఎండిపోయి మళ్ళీ పండ్లలాగా అయిపోయి పడిపోతాయి, మళ్ళీ అవే మొలుస్తాయి. ఒక్కసారి వేసుకున్నామంటే బచ్చల తీగని మళ్ళీ వేయాల్సిన అవసరమే రాదు మనకు. సో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. మీరు నెట్లో వెతకండి బచ్చల కూరలో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటే చాలా ఉంటాయి. ఇలా కోసుకుంటూ ఉంటే చిగుళ్ళు వస్తూనే ఉంటాయి అసలు. సో ఈ సీజన్ అంతా ఇలా తినేసేయాలి. బచ్చల కూర చింతకాయ పప్పు కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది. అయితే చాలామంది బచ్చల కూర కంద బచ్చలు వండుతారు కదా. సో నిజంగా మా ఊర్లో ఎప్పుడు వండలేదు, కానీ కంద బచ్చలు వండలేదండి. బట్ నేను మా ఫ్రెండ్స్ దగ్గర, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు అంతా ఆంధ్ర వైపు అక్కడంతా బాగుంటారు కదా, వాళ్ళు వండి పెట్టినప్పుడు మాత్రం కుమ్మేసి తింటాను. కొంచెం చేదు అనిపిస్తుంది నాకు, కొంచెం చేదు అనిపిస్తుంది, కానీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. తింటూనే ఉంటాను. అయ్యో చేదు ఉంది అనుకుంటాను, తింటాను. నిజంగా చేదు రాకుండా వండడం రాదా అట్లా కంద బచ్చలి? అంటే ఆవు పిండి ఎక్కువైతే చేదు వస్తుందేమో, ఏమో మరి. కుండీల్లో కూడా ఇంత పెద్ద తీగలు వచ్చేస్తాయండి. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే మొలుస్తాయి, అదే పోతాయి, అవే వస్తాయి. ఇదిగండి, ఇది బచ్చల కూర. కుండ చిన్నది, పప్పు కొంచెం కాబట్టి సరిపోతుంది. దానికి నాకు చాలా ఎక్కువ ఉంటేనే ఇష్టం. రైట్, తీసుకెళ్ళి పప్పులో వేద్దాము. యాక్చువల్గా నాకు ఈ గింజలు చూస్తే కూడా భలే అనిపిస్తుంది. గింజలతో ఏమన్నా చేయొచ్చా అని ఎవరైనా చెప్తే
అది చేసుకొని తినేద్దాం మనము. ఎందుకంటే చాలా తీగలు ఉన్నాయి, ఇది ఒక్కటి కాదు నా దగ్గర, ఒక అక్కడక్కడక్కడ వేసి వదిలేసాం అనమాట. ఎందుకంటే ఒకటే దగ్గర వేస్తే స్పేస్ అంతా తినేస్తుందని అక్కడ వేసాము. చాలా తీగలు వచ్చాయి, చాలా ఇలాంటి గింజలు ఉన్నాయి, లేతకు కూడా ఉన్నాయి. మీరు చెప్పండి ఏం చేయొచ్చు చెప్పండి, దాన్ని చేసుకొని తిందాం మనం. మన చెట్టుదే కాబట్టి మందులు లేవు కాబట్టి ఒక్కసారి కడిగితే సరిపోతుంది. దీన్ని ఇలా వేయకుండా కొంచెం కట్ చేసేస్తే తొందరగా ఉడుకుతుంది. సో ఇలా పక్కకు పెట్టేద్దాం. అండ్ ఈ లోపు మనకి ఎలాగో కట్టెలపై ఖాళీ లేదు కాబట్టి చింతకాయలను స్టవ్ మీద ఉడకబెట్టి పెట్టుకుందాం. సో దాన్ని కూడా స్టవ్ మీద అయినా సరే, ఈ గిన్నెలు ఎందుకు, కుండలనే ఉడకబెట్టుకుందాం. అయ్యో, మనం చేసే ప్రాసెస్లో ఇది ఒక్కటి మాత్రం స్టవ్ మీద పెడుతున్నాయి, ఎందుకంటే టైము మనకి చాలా తీసుకుంటుంది కదా దీంట్లో. యాక్చువల్లీ ముందే ఉడకబెట్టి పెట్టుకోవాల్సింది, బట్ ఇది ఒక్క ప్రాసెస్ మాత్రం స్టవ్ మీద. ఓకే, దీన్ని ఉడకద్దాం. ఇలా పొంగితే ఏం చేస్తారు తెలుసా అండి, పక్కమని ఇలా కొడతారు. కొంచెం అలా నీళ్ళు తీసుకొని కొడితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, చెప్పిన మాట వింటుంది అనమాట. ఈ లోపు ఏం చేద్దామంటే బచ్చల కూరను కొంచెం కట్ చేసి వేసేద్దాం. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఈ పచ్చి మిరపకాయలను రోట్లో వేసి పచ్చ దంచుకొని వద్దాం. మన రోల్లో మిరపకాయలు, చింతకాయ పులుసు కాబట్టి ఇన్ని కాయలు పడతాయండి. ఆల్రెడీ నేను చేసే ఊట చూసి చాలామంది అమ్మో కారం అన్నారు, బట్ చింతకాయలకు పచ్చిమిరపకాయలు బాగుంటాయి, ఎన్ని వేసినా ఏమవ్వదు. అండ్ పచ్చి వేవి తిన్నా హెల్దీ అండి, మిరప్పొడి కంటే చాలా చాలా హెల్దీ ఇది. ఇంట్లో యాక్చువల్గా ఏదైనా దంచేటప్పుడు సాల్ట్ వేస్తారు, బట్ ఇప్పుడు సాల్ట్ వేయలేము, ఎందుకంటే సాల్ట్ పడితే పప్పు ఉడకదు కాబట్టి. అయిపోయింది, చాలు, ఇలా ఉంటే చాలు, బాగుంటుంది. ఇంకా మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు. అదేంటో మిరపకాయలను కోస్తే ఒక టేస్ట్, పేస్ట్ చేస్తే ఒక టేస్ట్, కచ్చా పంచదాంచి ఇంకొక టేస్ట్. అయిపోయింది, ఇది తీసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసాం ఇప్పుడు. అయితే పప్పు కుండల్లో తొందరగా ఉడకడానికి ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఈ స్టేజ్లో ఏం చేయాలంటే కొంచెం చల్ల నీళ్ళు పోయాలి, ఇది మస్ట్. ఇలా చేస్తే పప్పు తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇదనమాట, ఇలా పైన ఒకటి పెట్టి దాంట్లో నీళ్లు పోస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా అడుకంటదు, మాడిపోదు అడుకంటది అంటారు. సో ఈ మళ్ళీ పొంగదు కూడా, ఇలా వాటర్ వేసి పెట్టాలి దాని మీద. ఇంకా ప్రశాంతంగా దాన్ని మెల్లగా ఉడకనివ్వాలి, హడావుడి చేయొద్దు. మనం కుక్కర్లో 3 విజిల్లా 2 విజిల్లా కాదు. సో దీన్ని ఇలాగే తింటారు, ఇలాగే ఉండాలి, ప్రశాంతంగా వండాలన్నమాట. ఇది ఇలా పెట్టి అక్కడక్కడ తిరిగి రావచ్చు, ఎందుకంటే పొంగిపోదు. ఇంకా ఈలోపు ఒకటి మోడ్రన్ మెథడ్, స్టవ్ మీద చింతకాయలు ఉడకబెట్టామంతో అందులో, కానీ కుండలో ఉడకబెట్టామనుకోండి, ఇది అయిపోయింది. యాక్చువల్గా ఇవి తొందరగా ఉడికిపోతాయి చింతకాయలు. దీన్ని తీసి పక్కకు పెట్టుకోవచ్చు మనం. పప్పు ఉడికేలోపు ఇది చల్లగా అయిపోతుంది, అప్పుడు మంచిగా గుజ్జు తీసి పప్పులో వేసుకోవాలి. ఈ ఉడికిన చింతపులుసును చల్లగా కావడానికి ఇక్కడ పెట్టేసుకుందాం మనం. అయితే మామూలుగా మనము వెల్లుల్లి జీలకర్ర దంచి తాలింపులో వేస్తాం కదా, కానీ ఊర్లలో ఏం చేసేవాళ్ళు అంటే అలా ఉడికేటప్పుడే తాలింపులో వేసేవాళ్ళు. ఉడికేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని వెల్లుల్లి కొంచెం జీలకర్ర దంచి 2 కలిపి దంచాల, ఇలా 2 కలిపి దంచి ఈ నీళ్ళు కూడా వేడైపోతాయి చూడండి, ఇలా డైరెక్ట్గా వేయాలన్నమాట. మళ్ళీ తాలింపులో వేసేది తాలింపులో వేయాలి, కానీ ఇందులో వేస్తే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అనమాట.
చూడండి, చల్లనీళ్ళు పోస్తే తొందరగా ఉడికిపోద్ది. మీకు ఎవరికైనా గుర్తుందా? యాక్చువల్గా ఊర్లలో ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడు ఎవరైనా గబగబా తినాలి, పొద్దున్నే తినాలనుకుంటే నానమ్మ వాళ్ళలా ఇలా మెల్లిగా ఇలా నీళ్లు తీసి వేసేవాళ్ళు అనమాట. కట్టు తీసేసేవాళ్ళు, పప్పు మీద కట్టు వేసుకొని తిను సూపర్గా ఉంటుంది అనేవాళ్ళు. నిజంగా చెప్తున్నా, వేడి అన్నంలో జస్ట్ ఉడుకుతూ ఉన్నప్పుడు వచ్చే ఈ పైన వాటర్ ఉంటుంది కదా, ఇది వేసుకొని ఉప్పు వేసుకొని తింటే అమృతంతో ఈక్వల్గా ఉంటుంది. అంతా టేస్ట్ ఉంటుంది అనమాట. పప్పు మీద కట్టేసుకొని తిను అంటుండనమాట. సో ఆ కట్టు కొరకే పొద్దున్నే రెడీ అయిపోయేవాళ్ళం తినడానికి. ఆ పప్పు ఉడికేటప్పుడు కట్టు తినాలని పెట్టుకునేవాళ్ళం అనమాట. సో ఇలా దీన్ని కట్టు అంటారు. పప్పు ఉడికేటప్పుడు వచ్చే పైన నీళ్ళనే కట్టు అంటారు అనమాట. నానమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే, అందరం అడిగితే ఫస్ట్ కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి దాన్ని మంచిగా ఉడికాక ఆ కట్టు పక్కకు తీసి వాళ్ళు పప్పు మళ్ళీ నీళ్ళు పోసుకొని ఉడికించుకునేవాళ్ళు పప్పు. నిజంగా టేస్ట్ అంతా ఆ కట్టులోనే వచ్చేది. బాబాయ్, ఇది కూడా వేడెక్కిపోయింది. చూడండి, నీళ్ళన్నీ అయిపోయాయి ఇందులో. వావ్, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఓకే, దీన్ని తీసి ఇప్పుడు పప్పు రుబ్బుకుందాం. ఇంకెవరెవరేమో ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజ్లో ఏమంటారో తెలీదు. మా ఊర్లో అయితే పప్పు రుబ్బినవా అంటాం. కాదు, పప్పు రుబ్బినవా కాదు. రుబ్బడం అంటే మొత్తం పూర్ణం చేయడం. ఇదేమో పప్పు రుద్దినవా అంట. పప్పు గుత్తితో పప్పు రుద్దడం అనమాట. తాలింపు పెట్టడానికి దీంట్లో పెట్టేద్దాం. కుండలో వండడము, మళ్ళీ అది పగిలిపోకుండా రుద్దడం కొంచెం కష్టంగానే ఉంది, అయినా చేసేద్దాం. దీంట్లో పప్పు రుద్దేటప్పుడు ఇదేంటంటే కళ్ళుప్పు పడుతుంది. సూపర్ వాసన వస్తుందండి. వెల్లుల్లి జీలకర్ర వేసాం కదా, అద్భుతంగా ఉంది స్మెల్. నాకైతే ఎంత సరదాగా ఉందో. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి, ఏమో ఏదో 3rd క్లాస్ 4th క్లాస్ ఆ టైంలో ఇలా కుండల్లో. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనము చింతకాయలు ఉడకబెట్టుకున్నామో అదన్నమాట. మొత్తం పట్టదు, కొంచెమే పడుతుంది. ఒకసారి ఉప్పు టేస్ట్ చేద్దామండి. ఉప్పు పులుపు రెండు. కొంచెం పులుపు పడుతుంది, ఎక్కువ పట్టదు, చాలు. యాక్చువల్గా ఇట్లా రుద్దేటప్పుడు కింద ఈత దాంతో ఏమో కుదురులాగా చుట్టలాగా ఉండేది అనమాట. ఆ చుట్ట మీద పెట్టి ఇట్లా పప్పు రుద్దేవాళ్ళు. లేదంటే పగిలిపోతాయి కదా కుండల ప్రెషర్కు. సో ఎవరో రీసెంట్గా చెప్పారు నాకు, హైదరాబాద్లో ఎమరాల్డ్ షాప్లో చుట్ట కుదురులు దొరుకుతున్నాయని చెప్పారా. మా తోటి కోడలు చెప్పింది, చుట్ట కుదురులు దొరుకుతున్నాయని అనుకుంటా, తను చెప్పింది. అయిపోయింది పప్పు. దీంతో పని లేదు మనకి. మా నానమ్మ భాషలో గంటె కాలుద్దాం. ఇవి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, కొన్ని మిరప గింజలు, బాగుంటుంది. అందులో బొగ్గులు మరీ చల్లారిపోయండి తాలింపుకు, అందుకే మళ్ళీ కట్టెలు వేసాను. సో ఇప్పుడు ఈలోపు కొంచెము పప్పులో వేసాము, కానీ మళ్ళీ ఇందులో కొన్ని వెల్లుల్లి. అదేంటో ఈ రెండు కలిపి దంచుతూ ఉంటేనే స్మెల్ వస్తుంది మరి, అంతే. దీంట్లో జీలకర్ర, వెల్లుల్లి అండ్ కొంచెం కరివేపాకు. ఇలా అంటుంటే స్పూన్లు కూడా పెట్టేవాళ్ళు కాదు, మంచి ఇట్లా కర్ర తీసుకొని ఇలా అనేవాళ్ళు. ఏ దొరుకుతుంది కర్ర ముక్క. సో మనం కూడా అలాగే అందాం. అయిపోయిందండి. తాలింపు పెట్టగానే అట్లా ముయ్యాలన్నమాట, దాని ఫ్లేవర్ అంతా పోకుండా. రైట్, ఇప్పుడు ఈ నీళ్ళతో పని లేదుగా మనకు. ఇదండి అచ్చంగా పల్లెటూరి స్టైల్లో చేసిన బచ్చలి కూర చింతకాయ పప్పు పొయ్యి మీద అటకలో చేసుకున్నాం అనమాట. సూపర్ స్మెల్ వస్తుంది, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో చింతకాయల సీజన్ వచ్చింది కాబట్టి అన్ని చింతకాయల వెరైటీసే చేసుకోవాలి, ఎందుకంటే ఏది ఉన్నా ఆ సీజన్లో తినడం అనేది హెల్త్కి మంచిది. ఇలా చేసుకోండి. కంద బచ్చలి ఎంత ఫేమస్సో ఆంధ్ర వైపు, తెలంగాణ వైపు బచ్చలి కూర చింతకాయ పప్పు కూడా అంతే ఫేమస్. మీరు కూడా ఇలా చేసుకొని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.